హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఈ వీడియో మన సబ్స్క్రైబర్స్ చూస్తూ ఉండొచ్చు, లేదంటే తమిళ చూసి ఆడియన్స్ చూస్తూ ఉండొచ్చు. నా పేరు విహారీ అండి. మామూలుగా నేను హాంటెడ్ ప్లేస్లు లేదంటే మిస్టరీ కేవ్స్ అవన్నీ తిరుగుతూ ఉంటాను. మధు గారు వచ్చేసి యాంకర్ శశి టీవీ యాంకర్ అంట. సో ఈవిడ నాకు ఒక ఛాలెంజ్ చేశారు 3 days బ్యాక్. ఏమండి, ఒక ఇంటర్వ్యూ చేస్తాను కానీ స్టూడియోలో వద్దు, మీరు ఎక్కడైతే అబాండెడ్ ప్లేస్లో వెళ్ళి షూట్ చేశారు కదా అలాంటి ప్లేస్లో చేద్దామన్నారు. సో వీళ్ళని అయితే నేను ఇప్పుడు మీ ఇష్టంతోనే వస్తున్నారు. ఓకే, నా బలవంతం ఏం లేదు. అక్కడ ఏమైనా జరిగిన నాకు సంబంధం లేదు. వీళ్ళ టీంతో వస్తున్నారు అండ్ నేను మాత్రం నా ఫ్రెండ్తో వెళ్తున్నానండి. యాక్చువల్లీ ఆ ప్లేస్ నా సబ్స్క్రైబర్స్ అయితే చాలామందికి తెలిసి ఉంటుంది. డెడ్ లైన్ కాలేజ్ అని నేను ఒక పేరు పెట్టి ఒక కాలేజ్ అయితే తీశాను. ఇవి 2 ఎక్స్ప్లోర్ చేయాలి అండ్ ఒక చాలా పెద్ద అద్భుతమైన కేవ్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తా అన్నారు. ఈ 3 ఛాలెంజ్ యాక్సెప్టెడ్ చేశాను. ఆవిడ వే ఆఫ్ ఏంటంటే నేను చేసే వర్క్ ఎంత మటుకు జునూను, దీంట్లో ఏదైనా మిక్స్ చేస్తున్నానా, అక్కడ పోతే నైట్లో నిజంగా ఏదన్నా వేరే ఫీల్ మన కంటికి కనిపించని ఏదైనా శక్తి కనపడుతుందా, ఆ ఫీల్ అవుతామా లేదా అని చెప్పేసి ప్రయత్నించాలని, ఆ ఫీల్ని ఈవిడ కూడా ఎంజాయ్ చేయాలంట. సో అందుకని తీసుకెళ్తున్నాను. ఈ వీడియో ఆ పర్పస్ మీద చేయబోతుంది. ఇంకా ఏదైనా ఉంటే ఈవిడ చెప్తారు, వినండి. సో టోటల్గా అయితే 6 members వెళ్తున్నాం అనమాట. సో ఇది యాక్చువల్గా మాకు ఛాలెంజింగ్ అండ్ నేను కూడా తనని ఛాలెంజింగ్గా తీసుకోండి అని చెప్పాను. సో మా ఇష్టపూర్వకంగానే మేము వెళ్తున్నాము. ఇప్పటివరకు అంటే స్టూడియోలో కూర్చోబెట్టి వీడియోస్ చేయడం ఒక ఎత్తు అయితే, డైరెక్ట్గా హాంటింగ్ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఇంటర్వ్యూ చేయడం హాంటింగ్ ప్లేస్ కూడా నైట్ 12 గంటలకండి, దానికన్నా ముందు వద్దు. అవును. సో ఆల్మోస్ట్ టైం అయితే అక్కడ స్పెండ్ చేయబోతున్నాం. యా షూర్. ఓకే, సో ఇంకా అదే కాదు, చాలా ప్లేసెస్ ఉన్నాయి. అన్ని కూడా రివీల్ చేయము, ఒక్కొక్కటిగా రివీల్ అవుతూ ఉంటాయి. సో మాతో పాటు మీరు కూడా అన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. శశి టీవీని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మార్నింగ్ నేను చెప్పాను కదా, వీడియో స్టార్ట్ అయ్యే ముందు మనం ఒక హాంటింగ్ ప్లేస్ కి వెళ్తున్నాము, అక్కడ స్టే చేయబోతున్నాము, అక్కడే విహారీ గారిని ఇంటర్వ్యూ కూడా చేయబోతున్నాము అని నేను చెప్పాను కదా. సో ఆ ప్లేస్ వచ్చేసి ఇదే అన్నమాట. ఇది ఒక కాలేజ్. సో చాలా రోజుల నుండి ఆ కాలేజ్ లో ఎవరు కూడా ఉండట్లేదు, పిల్లలు కూడా ఎవరు చదువుకోవడానికి రావట్లేదు, అది క్లోజ్ అయిందనమాట. సో ఇక్కడ ఏదో ఉంది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు కొంచెం నమ్ముతున్నారు. అలాగే మన విహారీ గారు కూడా సో ఇక్కడ ఏదో జరుగుతుందంట అని చెప్పేసి చెప్పారు. ఏదైనా సరే ఉందంట, చెప్తున్నారంట అనేదే ఉంది, కానీ దేనికి కూడా ప్రూఫ్స్ అనేవి లేవు. సో ఇప్పుడు నేను కూడా ఈ రోజు చేయబోయే ఈ వీడియోలో మీకు ముందే చెప్తున్నాను, ఏదైనా సరే అది మన నమ్మకమే. ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. సో దేనికి కూడా ప్రూఫ్స్ అనేవి ఉండవు. మేము మా నమ్మకం ఎంతవరకు నిజం అనేది ఎక్స్పీరియన్స్ చేస్తూ మీకు ఒక థ్రిల్లింగ్ వీడియో ఇవ్వాలని చెప్పేసి కొంచెం రిస్క్ చేసి మా శశి టీం విహారీ గారిని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. సో ప్లేస్ అయితే ఇది. దీనికి మీకు క్లియర్ గా చెప్తాను. ఇటు కంప్లీట్ 3 roads ఉన్నాయి, ఒకసారి చూపించండి. ఇటు ఒక వే, కాలేజ్ కి ఒక వే, ప్లస్ ఇటు ఒక వే. ఈ వే నుండి మనం వచ్చాం. సో ఈ వే నుండి మనం వచ్చాము. మనకి రైట్ సైడ్ లో కాలేజ్ ఉంది, అటు ఒక రోడ్ ఉంది, లైక్ పొలాలకి అటు సైడ్ వెళ్ళడానికి. పక్కనే చెరువు. ఇది మొత్తం కూడా కాలువ, కెనాల్ అన్నమాట. ఇది మొత్తం కూడా కెనాల్, నిండుగా వాటర్ ఉన్నాయి. సో ఇక్కడ అయితే జనాలు తిరుగుతున్నారు. మేము వచ్చే దారిలో అబ్జర్వ్ చేస్తే అయితే బైక్స్ పైన ట్రావెల్ చేయడము అట్లా అయితే జరుగుతుంది. సో జనాల అలికిడ్ అనేది అయితే ఉంది. సో మనం ఈ లోపలికి వెళ్దాము. డే టైంలో ఇది ఎలా ఉంటది, ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. సో ఈ టైంకి ప్లేస్ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను. దాని తర్వాత మేము నైట్ ఇక్కడ స్టే చేయబోతున్నాం కదా, సో ఆ వీడియో కూడా నేను కంప్లీట్ గా మీకు పెడతాను. మనకి ఈ వీడియో అనేది కంప్లీట్ గా పార్ట్స్ గా వస్తుంది అనమాట. మీ అందరికీ కూడా క్లియర్ గా చెప్తున్నాను, ఎందుకంటే మేము నైట్ ఇక్కడ స్టే చేయాలి, ప్లస్ ఇంటర్వ్యూ చేయాలి, మొత్తం కాలేజ్ అంతా కూడా తిరిగి చూడాలి. సో చాలా టైం వస్తుంది కాబట్టి సో పార్ట్స్ గా పెడతాము. సో అందరూ కూడా వెయిట్ చేయండి. మంచి వీడియో, మాకే కాదు మీకు కూడా థ్రిల్లింగ్ అండ్ ఛాలెంజింగ్ వీడియో ఇది. సో అందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో డే టైంలో ఎలా ఉంటుంది అనేది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం, వచ్చేయండి. విహారీ వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. మాక్సిమం యాక్చువల్గా ఏంటంటే నేను ఒక్కదాన్నే అమ్మాయిని వచ్చాను కదా, ఫర్ ద ఫస్ట్ టైం నాకు తెలిసి యాంకర్స్ లో ఎవరు కూడా ట్రై చేసి ఉండరు. సో ఫస్ట్ టైం నేనే రిస్క్ తీసుకున్నాను నా ఇష్టపూర్వకంగా. ఎట్ ద సేమ్ టైం ఛానల్ సపోర్ట్ తోని మా శశి సార్ కి ముందుగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే శశి టీమ్ కి కూడా. అంటే ఇలాంటి వీడియో ఒకటి అమ్మాయి చేయబోతుంది అంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే ఇక్కడ ఏదైనా జరగవచ్చు. అది అంటే
ఏదో ఆత్మల వల్లే, దయ్యాల వల్లే అని కాదు. సో, ఎవరు ఉండని ప్లేస్ కాబట్టి, సో, అమ్మాయిని రిస్క్ తీసుకొని యాక్సెప్ట్ చేసి పంపించడం అనేది చాలా పెద్ద థింగ్. థాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇక్కడికి వచ్చి వీడియో ఎక్స్‌ప్లోర్ చేయడానికి పర్మిషన్ ఇచ్చినందుకు అండ్ సపోర్ట్ చేస్తున్నందుకు. సో, పదండి లోపలున్నారు వాళ్ళు. ఇక్కడికెందుకొచ్చావమ్మా? తిరిగి వెళ్ళిపోమ్మా. ఎళ్లి చూద్దాం. డే టైమ్‌లో ఎలా ఉంది ఏంటి అని. కోతులు మాత్రం బీభత్సంగున్నాయి. ఏమంటారండి? మా ప్రసాద్ గారు గూడా కెమెరా హ్యాండిల్ చేస్తున్నారు. ఫుల్ ఎక్సైటింగున్నారు. సో, చూడండి ఇటు మొత్తం నార్మల్‌గా ఏమంటారు మొత్తం అంతా అడవి టైప్‌లో ఉంది. కొంచెం క్రీపీగానే ఉంది ప్లేస్ మాత్రం. అంటే చూడంగానే నైట్ టైమ్‌లో కొంచెం భయం అనిపించే టైప్‌లో ఉంది ప్లేస్. సో, ఇది ఇక్కడ ప్లే గ్రౌండ్ అనుకుంటా. అలాగే వదిలేసారు మొత్తం అన్నీ గూడా. సో, మన వెహికల్ ఇక్కడ పార్క్ చేసాము. ఇది విహారీ గారిది వెహికల్ ఇక్కడ పార్క్ చేసాము. సో, ఇది స్టెప్స్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వేస్ ఉన్నాయి. సో, ఫస్ట్ రైట్ వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక రూమ్ ఉంది. ఇందులోకెళ్దాం. సో, ఇదంతా కూడా మనకి సెల్లార్ టైప్‌లో ఉంది. మొత్తం క్లోజ్ ఉంది కాబట్టి అంతా గడ్డి, చెక్కలు అవి ఇవి అంతా ఉన్నాయి. అండ్ గ్లాసెస్ ఉన్నాయి. చాలా పగిలి. ఇది ఒక రూమ్. దేవుడి ఫోటోస్ ఉన్నాయి. కింద పడిపోయినాయి. సో, ఇది వాష్‌రూమ్. మొత్తం అన్ని విరగ్గొట్టేసారబ్బా! ప్రాపర్టీ డ్యామేజ్. వాష్‌రూమ్. మొత్తం గ్లాస్ ముక్కలన్నీ కోతులు అనుకుంటా నాకు తెలిసి మొత్తం విరగ్గొట్టినాయి. మనం షూలు ఏసుకొచ్చుకోవాల్సింది. తప్పు పని చేసాం. ఓకే. వెళ్ళిపోదాం. టోటల్ ఇది 3 ఫ్లోర్స్ ఉంది. ఇక్కడ ఒక షెడ్ టైప్‌లో కూడా ఉంది. ఇక్కడ ఒక షెడ్ టైప్‌లో కూడా ఉంది చూడండి. సో, ఇక్కడ ఒక డోర్ ఉంది. క్లోజ్ చేసి ఉంది. చూద్దాం. సో, మోస్ట్‌లీ ఇది స్టడీ హాల్ టైప్ అనుకుంటా. అంతే. మొత్తం చెదలు పట్టిపోయి ఎంత గలీజ్ అయిపోయింది. మొత్తం అన్నీ కూడా గ్లాసెస్ పగిలిపోయి ఉన్నాయన్నమాట. ఇక్కడ కోతులు ఎక్కువ ఉన్నాయి యాక్చువల్‌గా. సో, డే టైమ్‌లో చూస్తున్నాం కాబట్టి మనం నడిచినా కూడా నైట్ టైమ్‌లో నార్మల్‌గా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇలా అన్నా కూడా సౌండ్ మనం నడుస్తున్నప్పుడు కింద గ్లాసెస్ ఉన్నాయి కాబట్టి సో, ఆబ్వియస్‌లీ సౌండ్ అనేది కామన్. సో, ఒకవేళ నైట్ ఇలాంటి సౌండ్స్ ఏమన్నా వచ్చినా కూడా మనం కొంచెం ఓకే. లాజిక్‌గా ఆలోచించడానికి ట్రై చేయాలి. భయపడకుండా ఉండడానికి ట్రై చేయాలి. సో, గ్లాసెస్ అన్నీ పగిలి కింద పడిపోయి ఉన్నాయి. సో, నెక్స్ట్ చూద్దాం. బోర్డ్. ఇక్కడ ఒక రూమ్ ఉంది. బోర్డ్. పరుపు ఒకటి ఉంది కింద పడేసి. కింద ఒక పరుపు పడేసి ఉంది. ఖరాబ్ అయింది. ఇది సెల్లర్. సేమ్ అక్కడ ఇందాక మనం ఉండి చూసాం కదా! సో, దానికి ఇలా మనం అటాచ్ చేస్తూ ఇలా వచ్చాం. ఇక్కడ 3 రూమ్స్ ఉన్నాయి. సో, ఇది అందులో ఒక రూమ్. సో, ఆ రూమ్‌కి ఆనుకొని స్టెప్స్ ఉన్నాయి. పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం పైకి తర్వాత వెళ్దాం. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం చూద్దాం. అండ్ కింద సెల్లర్‌కి వెళ్ళడానికి ఇందాక మన వాళ్ళు కింద ఉన్నారని చూపించా కదా! సో, కిందకి వెళ్ళడానికి కూడా ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఓకే. సో, నెక్స్ట్ ఇటు ఇంకా కంటిన్యూషన్ రూమ్స్ ఉన్నాయి. సో, మోస్ట్‌లీ నాకు తెలిసి అంటే నేను చెప్పలేను నైట్ ఏం జరుగుతది ఏంటి అనేది. కానీ నా థాట్ ప్రకారం, నా లాజిక్ ప్రకారం చుట్టూ మొత్తం కూడా అడవి టైప్‌లో ఉంది. ఎవరు కూడా అంటే ఇక్కడ స్టే చెయ్యట్లేదు. కొంచెం దూరంలో స్టే చేస్తున్నారు.
కాబట్టి ఏ చిన్న అలికిడి జరిగినా కూడా ఏదైనా ఉందేమో అన్న భ్రమలోకి మన బ్రెయిన్ వెళ్ళడం అనేది కామన్ థింగ్. సో ఏం జరిగినా బ్రెయిన్ని కంట్రోల్‌లో పెట్టుకోవడానికి ట్రై చేద్దాం. నేనొకటి ఏమనుకుంటున్నానంటే, బ్రెయిన్ ఎప్పుడు కూడా మన కంట్రోల్‌లో ఉంటే మనకేమీ జరగదు. అంటే ఏం క్రియేట్ చేసినా ఆ క్రియేషన్‌లోకి మనం వెళ్ళము అనుకుంటాను. ప్లేస్ మన కంట్రోల్‌లో ఉండాలి కానీ, ప్లేస్ కంట్రోల్‌లోకి మనం వెళ్ళకూడదు. సో ఇది నేను ఇన్ని ఇయర్స్‌గా నా జర్నీలో నేర్చుకున్నది. సో ఈరోజు ఎలా ఉంటది ఏంటి అనేది ఎక్స్‌పీరియన్స్ చేస్తే గాని తెలీదు. మీరందరూ అనుకోవచ్చు నార్మల్‌గా చిన్న వీడియో రిలీజ్ చేశాము నేను, విహారీ గారు. చిన్న ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ పెట్టామనమాట. చాలామంది ఏం కామెంట్స్ పెడుతున్నారంటే, పాపం మస్తు ఎక్సైటింగ్ ఉంది. వాళ్ళందరూ కూడా టీమ్ మొత్తం కూడా చాలా ఎక్సైటింగ్ ఉన్నారు. ఇదే ఊపు రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఉంటదో, ఉండదో అలానే రావాలనుకుంటున్నాము. వాళ్ళకి తెలుస్తదిలే తర్వాత లోపలికెళ్ళిన తర్వాత అని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. ఫస్ట్‌లీ ఎంకరేజ్ చేసిన వాళ్ళకి చాలా మందికి థాంక్స్. సపోర్ట్ చేసిన వాళ్ళకి కూడా రియల్లీ థాంక్ యూ సో మచ్. సో ఆ! వస్తున్నా. విహారీ గారు పిలుస్తున్నారు. వెళ్దాం ఒకసారి. ఏమైంది? ఇది సంపువా? ఓకే. క్లాత్. శారీ. పట్టుకోరాదా ఇప్పుడు దాన్ని? అదే అలా కాదు. అది ఓకే. ఇదే బోనా? చేతబళ్ళు చేసుంటారా? బెలూన్స్ ఎందుకు కట్టారు? అదే కదా. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. పసుపు కుంకుమనా? ఓన్లీ కుంకుమ ఉంది దట్టు. గీడ ఏ పనికిమాలినోడు ఎత్తాడు కుంకుమ తీసుకొచ్చి. వాటర్ బాటిలా? కలర్ ఉంది ఇందులో కూడా. కుంకుమ వాటర్. ఈ గదిలో ఒకటి ఊరేసుకున్నట్టుంది. అక్కడ కూడా ఏంటది? ముగ్గేసి తుడిపారు. అవునా? వాటర్ది. ఆ వాటర్దే. ఆ బాటిల్లో కలిపిన వాటర్ ఇక్కడ వేశారు. ఇదేంటి కిచెనా? క్యాంటీనా? క్యాంటీనే. ఎస్ క్యాంటీన్. ఎస్. 1 చాయ్. మా వాళ్ళందరికీ కోక్. ఇక్కడ ఎవరు వేసుకుంది? మీరే అన్నారు. అది ఎందుకు కట్టారు? ఇట్లా ఎందుకు కడతారంటే ఊర్లలో అయితే మేకలు కట్ చేస్తారు కదా, కట్ చేసిన తర్వాత తోళ్ళు అవి తీయడానికి ఇట్లా ఏదోటి కట్టి ఇలా అవుతారు. బట్ ఇక్కడ చెట్టు ఎట్లా వచ్చింది? వీడికి కట్టిరు, ఆ చెట్టుని కట్టిరు. ముళ్ళు కూడా ఎట్లా వేసిరు చూడుర్రి, గమ్మతేసిరు. తెలివి కల్లోళ్ళు ఉన్నారు అబ్బా నిజంగా, మస్తు మంది ఉన్నారు. రోలు పచ్చడి. అది రోలే కదా, అది రోలే. ఈ రూమ్ లో అంత ఏం లేదు. ఆంజనేయ స్వామి బొట్టు, హనుమాన్ బొట్టు. ఈడొక డబ్బా, ఆడొక డబ్బా, ఆడొక డబ్బా, ఆడొక డబ్బా. అన్ని డబ్బాలే ఉన్నాయి. అచ్చా అది పెయింట్ డబ్బా, ఆరెంజ్ కలర్ పెయింట్. సో ఇది ఈ రూమ్ కథ. దీని నుండి అవుట్ సైడ్ పైకి వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోవచ్చు. బయట లొకేషన్ చూపించండి. సో ఇటు నుండి కూడా ఎవరైనా ఎంట్రీ అవ్వచ్చు లోపలికి.
సో ఇటు సైడ్ కూడా బయట ఎట్లుందో చూద్దాం రండి. చాలా మందికి డౌట్ రావచ్చు కదా. ఇంకా అయితే మనం డే టైంలో చూసినట్టుగా చాలా ఉంది, బట్ నైట్ మొత్తం ఇప్పుడే చూపిస్తే నైట్ చూడాలిగా. సో వెయిట్ చేయండి నైట్ వీడియో కోసం. కమ్ బయటికి వెళ్ళిపోదాం. బట్ ఇంకొకటి ఇందాక మనకు విహారీ గారు చూపించారు కదా, సో దాని గురించి చిన్న క్లారిటీ. శారీ ఇక్కడ ఒకటి ఉంది కనిపిస్తుంది మనకైతే, బట్ ఇది ఎవరు పెట్టారు ఏంటి ఎలా వచ్చింది అనేది తెలీదు. నార్మల్గా చెత్త అది ఇది పడేస్తూ ఉంటారు కాబట్టి మేబీ ఎవరో పడేసి ఉండాలి. బట్ ఇక్కడ అయితే కుంకుమ అండ్ బెలూన్స్ వేశారు. సో అంటే ఇట్లాంటి ప్లేస్కి వచ్చి ఈ ఒక్క ప్లేస్లోనే కుంకుమ వేయాల్సిన అవసరం ఎవరికి ఉందో మాకు తెలీదు. ఇక్కడ అండ్ ఆ ప్లేస్లో మాత్రమే కుంకుమ ఉంది, అండ్ కుంకుమ కలిపిన వాటర్ బాటిల్ అక్కడ పడేసిన, నేను ఇందాక చూపించాను మీకు. విహారీ గారు ఒకసారి పైకి రారా. ఒకసారి దించినప్పుడు అక్కడ సౌండ్ వచ్చింది, కొంచెం ముందుకెళ్తే వాష్రూమ్ దగ్గరికి వెళ్ళాం. ఈ లెఫ్ట్ సైడ్ లోనేమో లైట్ గా నడిచినట్టు వచ్చింది. నడిచినట్టు వచ్చిందా? మేము కింద నడిచి ఉంటాం. నడవలేదు అప్పుడు, నిల్చొని ఉన్నాం. అక్కడికి వస్తుంటే మేము ఆగినాం, ఎవరన్నా ఏమొస్తుంది సౌండ్. నేను గాజులు వీజులు ఏమి వేసుకోలే, పట్టీలు కూడా లేవు. ఫస్ట్ గాజుల సౌండ్ వస్తే మీ ఏమనుకున్నా. గాజులు వేసుకోలేదు. నేను వేసుకోలేగా, వాచ్ ఉంది అండ్ ఇది ఉంది. సౌండ్ రావాలి. ఇది కూడా దేవుడు అనుకున్నారు, ఇది జస్ట్ బయట కొన్న షాప్ లో. కాళ్ళకి పట్టీలు కూడా ఏం లేవు. నైట్ 8 గంటలకు మేమైతే ఇక్కడ 2 ఛాలెంజ్ చేయబోతున్నాం. 12 గంటలకు వచ్చి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ నేను డౌజింగ్, ఒకవేళ ఆ 2 ఎపిసోడ్ లో ఏమన్నా అనిపిస్తే వీళ్ళకి డౌజింగ్ ఇస్తాను. చూద్దాం. ఆ ఛాలెంజ్ నేను తీసుకోబోతున్నాను, ట్రై చేస్తా. నా ఛాలెంజ్ ఆయన తీసుకున్నారు కాబట్టి ఆయన ఛాలెంజ్ నేను తీసుకుందాం అనుకుంటున్నా. ట్రై చేస్తా, ఎంతవరకు సక్సెస్ అవుతాం అనేది తెలియదు. ఓకే, ఐ విల్ ట్రై, అది మాత్రం ఫిక్స్ అంతే. సరే, ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్ గా అయితే డెబ్యూ.